ఉన్న 149 చైర్మన్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మాకు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఉదయగిరి నియోజకవర్గంలో కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నందువల్ల నీటి అవసరం వచ్చింది. ఆ రోజున కొన్ని ఐడి క్రాప్స్ కూడా అవసరం అయితే మన రామనారాయణ గారికి విన్నవించడం జరిగింది. వారు చొరవ చూపెట్టి ఆ రోజున దాదాపుగా ఒక 800 క్యూసెక్స్ మొట్టమొదటిగా ఆ రోజు రిలీజ్ చేసి కొంతమందిని ఆదుకోవడం జరిగింది. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనకు ఈ నార్త్ ఫీడ్ ఉత్తర కాలువ జీకేఎన్ ఉత్తర కాలువ వైడనింగ్ ప్రాజెక్ట్కి కాంట్రాక్టర్లు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దానికి ఆ కాంట్రాక్ట్ వైడనింగ్ ప్రాజెక్ట్తో పాటు నేను ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మన ప్లాన్ ఉందా మన దగ్గర. మనం వైడనింగ్ అయితే చేస్తున్నాం, దాదాపుగా ఉత్తర కాలువ డబల్ అవుతుంది వాళ్ళు చేసే ప్రాజెక్టు ప్రతిపాదనను బట్టి. అది అయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ప్లానింగ్ లేదు, ఎక్కడ కూడా పేపర్ మీద లేదు. అది ఏమేం చేయబోతున్నాం మనం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు కావుటూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చూసుకుంటే దాదాపుగా 13,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని కింద 13,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో అది ఒక ప్లాన్లో ఉండాలి. అది తర్వాత మిగతా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కూడా కొండాపురంలో కొన్ని కెనాల్స్ కానీ, అలాగే మన వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా గండిపాలెం ప్రాజెక్టు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దాని గురించి 1.8 TMC అయితే ఇరిగేషన్ ఎస్సీ గారికి చెప్తాను, దాంట్లో హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు. ఈ రోజుకి గండిపాలెం ప్రాజెక్టుకి హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు. గత 5 ఏళ్ళుగా ₹1 ఖర్చు పెట్టిన పాపం పోలేదు. కనీసం లష్కర్గా కూడా జీతాలు వేయలేని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చాక దాని కొన్ని కెనాల్స్ని మనం క్లీన్ చేసి 4,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 వాటర్ బోర్డు ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్కి దగ్గర మనకు 8 మండలాలు ఉంటే ఒక 2.5 మండలం వరకే ఈ సంవత్సర నీళ్లు వచ్చే పరిస్థితి. మిగతా దాదాపు 6 మండలాలకి కేవలం వర్షాభావం మీద డిపెండ్ అయిన పరిస్థితి. మన గవర్నమెంట్ వచ్చాక దేవుడి దయ వల్ల వర్షాలు పడి దాదాపుగా అన్ని చెరువుల్లో కొన్ని నీళ్లు ఉన్నందువల్ల కొంత ఉపయోగపడింది. ఈసారి డ్రింకింగ్ వాటర్ సమస్య కొంత తగ్గింది. అదేవిధంగా దాని మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి కనీసం మమ్మల్ని మైన్ ఇరిగేషన్ కింద ఆదరించి ఉదయగిరి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ చెరువులు కానీ రిపేర్ చేసుకోకపోతే ఆ నీళ్లు కూడా వాడుకోలేని పరిస్థితి, ఆయకట్టును కూడా మనం ఆదరించలేని పరిస్థితి ఉంటుందని ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తర్వాత ఇంకొకటి హనుమకొండపాలెం 900 మీటర్స్ నార్త్ ఫీడర్ నుంచి అదొకటి డిస్ట్రిబ్యూటరీ ఛానల్. ఇలాగా మనకు సమస్యలు జీకేఎన్ ఉత్తర కాలువ పెట్టినప్పుడుగా ఒరిజినల్ డిపిఆర్ ప్రకారం చాలా వరకు సబ్ కెనాల్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, అప్పుడున్న కందుకూరు రాజకీయ శాసనసభ్యులు కొంత ప్రెషర్ వల్ల కానీ కొంత రిమూవ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి రీవెరిఫై చేసి ఈ మొత్తం ఉత్తర కాలువ 2 మండలాలు వెళ్తా ఉంది, దానికి అన్నిటి కూడా ఆ సబ్ కెనాల్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో అన్న మాకు ప్రత్యేకంగా ఉదయగిరికి మీకు ఐడియా ఉంది, ఉదయగిరి పరిస్థితి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.